ప్రధాని మోదీకి ప్రజల కంటే వ్యాపారులు ఎక్కువయ్యారని అన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే గంటా సత్యనారాయణ. రాజ్యాంగం కేవలం ఒక పుస్తకం కాదని, అంబేద్కర్, గాంధీ, పూలే లాంటి గొప్ప వ్యక్తుల ఆలోచనలకు రూపమని అన్నారు. జయశంకర్ భూపాలపల్లిలో రాజ్యాంగ పరిరక్షణ ర్యాలీలో పాల్గొన్నారు. గ్రామ మండల స్థాయిలో కార్యక్రమాన్ని ప్రజలకు తీసుకువెళ్లాలని కోరారు. ఇక గాంధీ, అంబేద్కర్ ఆశయాలను కూడా సిద్ధాంతాలను దేశంలో అమలు చేయాల్సిన అవసరం వచ్చిందని అన్నారు. పాదయాత్ర సాగుతున్న క్రమంలో పలువురు కాలనీ నివాసులు వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలని మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. వార్డులలో పాదయాత్ర చేయడం జరిగింది. ప్రజా సమస్యలు, అదేవిధంగా అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం కాపాడుకోవడానికి, ఈ స్వతంత్ర పోరాటంలో అమరులైనటువంటి త్యాగమూర్తులను గుర్తు చేసుకోవడానికి, నవ సమాజానికి స్వతంత్ర ఉద్యమంలో పోరాడినటువంటి త్యాగమూర్తుల గురించి తెలియజేయడానికి ఈరోజు ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా 16, 17, 29లో భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎత్తు ప్రదేశాలు ఉన్నకాడ మిషన్ భగీరథ నీళ్లు తక్కువ రావడం, అదేవిధంగా కొంచెము డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేకపోవడం, అదేవిధంగా ప్రధానంగా నీళ్ల సమస్యను పరిష్కరించవలసిన అవసరం ఉన్నది. దీన్ని ఈ వార్డులను తిరుగుతూ రేపు 30 వార్డులలో ఉన్నటువంటి సమస్యల మీద రివ్యూ కూడా పెట్టడం జరుగుతుంది. ఆ రివ్యూలో ఎక్కడెక్కడ గేట్ వాల్స్ ఇవ్వాలి, డ్రైనేజ్ కట్టాలి, రోడ్లు వేయాలి, చెత్త చెదారం కూడా ఒక క్లీన్ సిటీగా ఏర్పాటు చేసే కొరకు ఈరోజు మనము వార్డులలో తిరిగినప్పుడే వాస్తవమైనటువంటి విషయాలు